ఎవరు ఏక్నాథ్ షిండే అన్నారు కదా, ఎవరు ఒకరు ఇద్దరు పేర్లు చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ ప్రెస్ మీట్లో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నా దగ్గర 14 ఎమ్మెల్యేలు ఉన్నాయని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేనే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరు బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉండి వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళ ప్లాన్లో వారున్నారు. అరే బీజేపీ పార్టీ కంటే గొప్ప పార్టీ అయినా పవర్ఫుల్ పార్టీ అయినా మహారాష్ట్రాన్ని వణికించిన ఇండియాను వణికించిన బాల్ ఠాక్రే పార్టీ అయినా వారిని చిత్తుగా ముక్కలు చేసేసారు. ఇలా ఓకే, ఎప్పుడు ప్రకటిస్తున్నారు అభ్యర్థుల్ని? ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చారు. అదే జరుగుతుంది దేశం అంతానా. ఎందుకు అంటే కాంగ్రెస్ పాలన అవినీతి పాలన. గవర్నమెంట్ ఉంటే మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎందుకు? ఇక ఆల్రెడీ వాళ్ళదే ఉంది కదా గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీదే ఉంది కదా. వాళ్ళే కదా 10 ముక్కలు అయిపోయారు ఆల్రెడీ. ఎలక్షన్ ముందు 10 ముక్కలు, ఎలక్షన్ తర్వాత 10 ముక్కలు. హనుమంతరావు గారు లాంటి పెద్దల్ని అగౌరవపరుస్తూ నిన్న కాక మొన్న చేరినోళ్ళని ఎంపీ టికెట్లు ఇస్తుంటే, ఇప్పుడు దానవ నాగేంద్ర ఎప్పుడు చేరాడు కాంగ్రెస్లో? 3 రోజులు అయింది. ఆయన్ని సికింద్రాబాద్ ఎంపీగా నిలబెడుతున్నారు. ఏ బీసీ కాపు లీడర్ అయిన హనుమంతరావు గారికి ఎందుకు ఇవ్వలేదు ఖమ్మం? కానీ అంటే వాడుకోవడానికి హనుమంతరావులు మా బీసీలు, మా కాపులు, మా దళితులు